అందరికీ నమస్తే అండి. యాక్చువల్గా నాకు రాజకీయాలు కానీ తెలియవు అంతగా. నేను జర్నలిస్ట్ని కూడా కాదు, ఒక సామాన్యుడిని. కానీ ప్రస్తుతము మన దేశంలోని మన రాష్ట్రంలోని జరుగుతున్న ఆ పరిస్థితులను చూస్తుంటే నేను స్పందించాలి అనే ఒక ప్రేరేపణ వచ్చి నేను ఈ విధంగా మీ ముందుకు వస్తున్నాను. దయచేసి మనము ప్రస్తుత భారతదేశంలోని రాష్ట్రంలో పరిస్థితులు చూస్తే చాలా భయం అనిపిస్తుంది కదండి. ఎలా ఉన్నాయంటే మనకు అసలు యాక్చువల్గా స్వతంత్రము ఉన్న దేశంలో కొన్ని పరిస్థితులు చాలా ఇబ్బందికరంగా మారుతున్నప్పుడు మనం స్పందించాలి. ఒక పౌరుడిగా మనం కూడా ఒక విషయాన్ని మాట్లాడితే బాగుంటుందనే ఒక తపనతో మీ ముందుకు రావడం జరుగుతుంది కదండి. రాజకీయ పార్టీలు ఏ విధంగా ఉండాలంటే ఒక పౌరునికి వారి హక్కులు కాపాడేవారుగా ఉండాలి. కొన్నిసార్లు వారిని సంరక్షించి వారిని ఏ విధంగా వారికి మేలు చేయాలని ఆలోచన చేయాలి. కానీ నేటి పరిస్థితులు చూస్తుంటే సామాన్యులు హక్కులు కోల్పోతున్నారు. వాళ్ళ భూములను కూడా వారు కాపాడుకోవడానికి సాయం చేసే నాదులు కూడా లేకపోతున్నాడు కదండి. చాలాసార్లు వాళ్ళ భూములను వారి ఆస్తులను లాక్కొని వారి స్వార్థం కోసం వారి కోసము వారు అధికారాన్ని ఉపయోగిస్తూ రైతులను బెదిరిస్తున్నారు, అడిగిన వారిని బెదిరిస్తున్నారు. ఏవైనా ఒకవేళ ప్రశ్నిస్తే వారిని అరెస్ట్ చేస్తున్నారు కదండి. ఈరోజు మనం ఎక్కడ ఉన్నాము? మనము మతం పేరుతోటి, కులాల పేరుతోటి ప్రజలను విభజిస్తూ ఎవరైనా మనల్ని ప్రశ్నిస్తే వాడు మన కులం కాదు కనుక ప్రశ్నిస్తున్నాడు, వాడు మనవాడు కాదు కనుక ప్రశ్నిస్తున్నాడని మనం వాళ్ళ మీద ముద్ర వేసి మనం ఇష్టానుసారంగా చేస్తున్నాం. ప్రియమైన వాళ్ళరా, ఈరోజు మనము ఆలోచన చేయాలి. భారతదేశ పౌరులుగా భారతదేశంలో ఉన్న మనము ఇలాంటివి చూసినప్పుడు మనం స్పందించకపోతే, ముఖ్యంగా చాలా మేధావులు ఉన్నారు కదండి. వాళ్ళ మేధావులు కొన్నిసార్లు వారు కూడా ఏ విధంగా తయారంటే వాళ్ళు కూడా ప్రశ్నించడానికి గొంతు తెరవటం లేదు. అలాంటి విషయాలు చూసినప్పుడు నాకు చాలా బాధేస్తుంది. పెద్దవారే మాట్లాడకపోతే చిన్నవారికి సహాయం ఎక్కడి నుండి వస్తుందండి? పెద్దవారే గొంతు విప్పకపోతే ఇలాంటి పరిస్థితులు చూసినప్పుడు సామాన్యులు ఏ విధంగా ప్రశ్నించగలుగుతారండి? కనుక మన దేశంలో, మన యొక్క రాష్ట్రంలో సామాన్యమైన పరిస్థితులు ఏర్పడాలంటే మేధావులు గట్టిగా మాట్లాడాలి, ప్రజా సంఘాలు గొంతు విప్పాలి కదండి. ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని కూడా విపరీతమైన కేసులు పెట్టి ఎవరైతే తమ యొక్క హక్కులు కాపాడుకోవడానికి పోరాడుతున్నాడో అలాంటి వారిని కూడా ఇబ్బంది పెడుతూ ఉంటే మనం ఎక్కడున్నామో కొన్నిసార్లు అర్థం కావటం లేదు. కొన్నిసార్లు మన పరిస్థితులు కూడా భయంకరంగా తయారవుతాయేమో అనే ఒక భయం అయితే ఇస్తుంది. కనుక మేధావులు, పెద్దలు, రాజకీయ పార్టీలు తమ గొంతులు విప్పి బలంగా పోరాటం చేయాలి కదండి. కొన్నిసార్లు హీరోలు అనుకునే వారే విలన్లుగా తయారైపోతున్నారు. మనం ఆలోచన చేద్దాం. చాలామంది మన పరిస్థితుల్ని మనం మాట్లాడాలి, మన గొంతులు విప్పాలి, మనం ప్రశ్నించాలి. అందుకే నాకు కూడా 2-3 రోజుల నుంచి పరిస్థితులు చూసినప్పుడు మనసు బాధపడ్డది. కనుక నేను ప్రశ్నించకపోతే, నేను చెయ్యకపోతే నేను కూడా మనసుగా విఫలమైపోతానేమో అని తపనతో మీ ముందుకు వచ్చాను.